నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియోకుషి.com. భారతదేశంలో సాధారణంగా ప్రతి చదువుకున్న వ్యక్తి ఐఏఎస్ కావాలని కలగంటారు. అలాంటిది ఐఏఎస్ ను వదిలిపెట్టి రొచ్చుగుంట లాంటి రాజకీయాలుగా భావించే రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను ప్రక్షాళన చేస్తామని కంకణం కట్టుకుని అదే పంథాలో ముందుకు సాగిపోతున్నటువంటి జయప్రకాష్ నారాయణ గారు ఈనాటి మన న్యూస్ విత్ రేడియోకుషి.com అతిథి. నమస్తే అండి. సార్, ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు నేపథ్యంలో అన్ని పార్టీలు దాదాపు ఆ పూనకంతో ఉన్నాయి. అలాంటిది అనేక వాగ్దానాలు చేస్తూ ఉన్నాయి, ఉచితంగా ఇస్తామని చెప్పేసి. అసలు రాజకీయాల్లో అంటే సంక్షేమ రాజ్యాల ధ్యేయం ఉచితంగా ఇవ్వటమేనా? ఉచితంగా ఇస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయా? చాలా మంచి ప్రశ్న శ్రీనివాస్ గారు. ఈవేళ ప్రపంచంలో ప్రభుత్వం మొట్టమొదటి కర్తవ్యం ఏమిటి అంటే శాంతి భద్రతలు, చట్టబద్ద పాలన అవన్నీ పూరించాక పేదరిక నిర్మూలించడం కోసం దీర్ఘకాలికంగా పనికొచ్చే పథకాలను చేపట్టడం. నా దృష్టిలో 4 అంశాలున్నాయి. పేదరికం పోవాలని చెప్పంటే మంత్రాలు లేవు, అద్భుతాలు లేవు. మొట్టమొదటిది అందరికీ మంచి ప్రమాణాల చదువు అందాలి 12వ తరగతి దాకా. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళేప్పుడు వాళ్ళకి ఆసక్తి ఉన్నదా లేదా, ఓపిక ఉందా లేదా అప్పుడు చూసుకోవచ్చు. కానీ 12వ తరగతి దాకా మంచి ప్రమాణాల చదువు లేకపోయినట్టయితే ఆ బిడ్డల్లో ఉన్న శక్తి సామర్థ్యాలు వికసించవు. వాళ్లు ప్రపంచంలో తమకు తాము గాని, సమాజానికి కానీ, కుటుంబానికి కానీ పనికిరారు, పేదరికం నుంచి బయటపడరు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా అందరికీ మంచి ప్రమాణాల చదువు, స్కూల్ చదువు లేకుండా పేదరికం నుంచి బయటపడడం సాధ్యం కాదు. రెండోది ఆరోగ్యం. 100కి 100 మందికి కూడా ఏదో లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసం చెప్పిన మనం డబ్బులు ఇవ్వలేకపోవచ్చు ప్రభుత్వం నుంచి. కానీ 100కి 95-98 పాళ్లు ఆరోగ్యం ఇబ్బందులన్నీ కూడా జేబులోంచి రూపాయి ఖర్చు కాకుండా, భయం లేకుండా, ఏమవుతుందని చెప్పిన అప్పుల పాలు కాకుండా, బేదరికంలోకి జారిపోకుండా మంచి ప్రమాణ ఆరోగ్యం అందించడం, ఇది పూర్తిగా సాధ్యం. ఈ రెండు ఉంటే అప్పుడు మేధస్సు వికసిస్తుంది, ఉత్పాదకత ఉంటుంది, పనిచేసే శక్తి ఉంటుంది. ఇక మూడోది నైపుణ్యం. ఈ రెండు ఉన్నా కూడా ఆధునిక యుగంలో మీకు ఉపాధి కావాలని చెప్పంటే కేవలం మట్టిని తవ్వి గుంటలు పూడ్చడం కాదు. అదే పూర్వకాలం ఉపాధి అని చెప్పంటే తవ్వడం, పూడ్చడం అని చెప్పని. ఇవాళ అట్లా కాదు, మేధస్సు ఉపయోగించాలి. నైపుణ్యం ఏదో ఉండాలి. ఏదో రంగంలో, రేడియో కావచ్చు, టీవీ కావచ్చు, మరి బట్టలు తయారు చేయడం కావచ్చు, లేకపోతే మార్కెటింగ్ చేయడం కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, రకరకాల పద్ధతుల్లో ఏదో ఒకటి సమాజానికి పనికొచ్చే పని, సంపద సృష్టించే శక్తి కావాలి. అంటే నైపుణ్యం అందాలి. అందుకని మనం ఎప్పుడు కూడా పాత చైనీస్ సామెత గుర్తు చేస్తుంటాం. ఏమని, కేవలం చేపల కూర వండి పెట్టడం కాదు, ఆ చేపల పట్టు నేర్పించి ఆ గాలాన్ని ఇచ్చినట్టయితే ఆ మనిషి బతుకుతాడు అని చెప్పాను. కాబట్టి నైపుణ్యం. 4వది మార్కెట్లు. మీరు ఉత్పత్తి చేశారు, మీరు బాగా మంచి రేడియో యాంకర్ గా ఉండగలరు, కానీ మీకు మార్కెట్ లేదనుకోండి మీ సేవకి. లేకపోతే రైతు వ్యవసాయంలో పంటలు పండించాడు, కానీ మార్కెట్ లేదు. మార్కెట్ అంతా కూడా గందరగోళం చేశాం, మధ్య దళారులంతా పూనుకున్నారు. లేకపోతే నిలవ ఉండని సరుకు 2 రోజుల పాటు కనుక నిల్వ ఉంచితే కుళ్లిపోతా ఉంది, అమ్ముకోలేకపోతున్నాడు, ₹10 అవుతుంది టొమాటో. ఇలా ఉండాల్సిన అవసరం లేదు. ఆధునిక యుగంలో అదనపు విలువను చేకూర్చడం, మార్కెట్లు ప్రత్యక్షంగా మధ్య దళాలను తీసేసి అక్కడ ఉత్పత్తిదారుడికి వినియోగదారుడికి మధ్య ప్రత్యక్షంగా సంబంధాలు ఏర్పాటు చేయడం, రకరకాల పద్ధతులున్నాయి మార్కెట్లు. ఏ రూపంలోనే కానండి నా శక్తిని, నా ఉత్పత్తిని అమ్ముకోవడానికి, నాకు విలువ రావడానికి, నాకు లాభసాటిగా ఉండటం కోసం ఏర్పాట్లు జరగడం. ఈ 4 ప్రభుత్వం ప్రధాన బాధ్యతలు. పేదరికాన్ని తొలగించాలని చెప్పంటే వేరే గిమ్మిక్కులు ఎన్ని చేసినా, వేరే కబుర్లు నినాదాలు ఎన్ని పలికినా కూడా అవన్నీ కూడా కేవలం దొంగ మాటలవుతాయి. ఈ 4 అయితే తాత్కాలికంగా ఏమంటే ఇవన్నీ చెప్పేది బాగానే ఉంది. ఈవేళ మరి ఆకలి బాధతో తాళలేకున్నాను నేను. మీరెప్పుడు విద్య ఇస్తాను, ఎప్పుడు ఆరోగ్యం అందిస్తాను, నైపుణ్యాన్ని తెస్తాను అంటే నా సంగతి ఏమిటి? వాళ్ళ ఇప్పుడు కూడా ప్రతి సమాజంలో అలాంటి అంటారు. ఎంత ఖరీదైన సమాజమైనా, డబ్బున్న సమాజమైనా, పేద సమాజమైనా కూడా కొంతమంది చేయి చాచకపోయినట్టయితే, మీరు చేయి చాచి అందించకపోయినట్టయితే, చేయూత ఇవ్వకపోయినట్టయితే ఆ రోజు బతుకు భయంతో వెలిపించే వాళ్ళు ఉంటారు. వారి కోసం సామాజిక భద్రత కావాలి, కానీ పరిమితమైన స్థాయిలో. ₹100 మీరు ఈ అన్ని రంగాలకు ఖర్చు పెడితే, నేను చెప్పిన రంగాలకు ఖర్చు పెడితే, ఒక 25-30 అవసరాన్ని బట్టి దీన్ని తాత్కాలికంగా ఏర్పాట్లు చేసుకుని తాత్కాలికం కావాలి. ఇది పరిష్కారంగా నటించకూడదు. విధిగా పరిష్కారం అని చెప్పంటే ఇందాక నేను చెప్పిన దీర్ఘకాలిక పథకాలు ఉందని చెప్పిన అవగాహన కావాలి. ఇవాళ మన ఉద్దేశం అది కాదు. పార్టీలును అభ్యర్థులైతేనేమో ఎన్నికల్లో రూపాయలు ఇచ్చేసి, డబ్బులు ఇచ్చేసి, ఓటుకి నోట్లు ఇచ్చేసి, లేకపోతే సారాయి పంపిణీ చేసేసి ఓటు ఎంచుకుంటున్నారు. ఇక అది కూడా ఎందుకని ప్రభుత్వం డబ్బులు ఇచ్చిస్తామని చెప్పిన కలర్ టీవీలు ఇస్తామని ఒకళ్ళు అంటున్నారు, అన్ని ఉచితం ఇంకొకళ్ళు అంటున్నారు. మీకెందుకు, మీరు నాకు ఓటేయండి, పిల్లల్ని కానండి, ఆ పిల్లల భవిష్యత్తుతో మేము చూసుకుంటాం, వాళ్ళ చదువు సంచలే కాదు,
వాళ్ళ పెళ్లి కూడా మేము చూసుకుంటాం అని చెప్పి అంటున్నారు. ఇంతకంటే బోటగా మరొకటి ఇది ప్రజల డబ్బు. ప్రజల డబ్బుని ఇంకోటి దానంగా ఇవ్వడట్లా, అత్త సమరుడు దానం చేయట్లా, ప్రజల డబ్బుని సద్వినియోగం చేయడం కోసం ప్రభుత్వం ఉన్నది. అంచేత మీరు చెప్పింది పూర్తిగా వాస్తవం. కొంత తాత్కాలికంగా వారికి చేయూత కోసం ఏర్పాట్లు అవసరమైనప్పటికీ కూడా ఏ రకంగా ఇస్తున్నాం, దుబారా లేకుండా ఎలా చేస్తున్నాం, మౌలికంగా పేదరికం నుంచి బయటపడడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. అది పరిపాలన గీట్రాయి. అది లేకపోతే ఇది కేవలం దోపిడీ అవుతుంది, అత్త సమరుడు దానం చేయడం అవుతుంది. ప్రజల డబ్బుని ప్రజలకే ఇస్తూ వీళ్ళేదో సొంతంగా ఇస్తున్నట్టుగా, జేబు నుంచి ఇస్తున్నట్టుగా నటిస్తున్నారు, జనాన్ని మోసం చేస్తున్నారు. జయప్రకాష్ గారు, ఓటర్ల నాడి చూసినట్లయితే మీరన్నట్టు సారా ప్యాకెట్, చీరా జాకెట్, 100 రూపాయల నోటు కోసం ఓటు నమ్ముకునే పరిస్థితి దాదాపు కనిపిస్తుందని అనిపిస్తుంది కొన్ని ఎలక్షన్స్ మనం చూసినట్లయితే. అలాంటిది మీరు చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు, చాలా ఆలోచించి 1-2 వాగ్దానాలు, ఉచిత వాగ్దానాలు అందరూ చేస్తున్నారు కాబట్టి మీరు చేశారో లేకపోతే మీకంటూ ప్రత్యేక దృక్పథంతో చేశారో గానీ మొత్తానికి చాలా ఆచరణీయమైన హామీలు ఇచ్చారు మీరు కూడా. అలాంటిది అయితే ఈ గొర్రెదాటుడు మనస్తత్వం ఉన్న కొంతమంది ఓటర్లు ప్రలోభాలకు లోనై గవర్నమెంట్ మార్చేసే పరిస్థితి ఉంది కదా, ప్రాక్టికల్ గా ఎలా ఎదుర్కోగలుగుతారు మీరు? 2 విషయాలు శ్రీనివాస్ గారు. మొట్టమొదట మేము ఉచితంగా ఇస్తామన్నవి కూడా విద్యుత్తు ఉదాహరణకి వీళ్ళలాగా మేము ఇస్తామని అంటలేదు. మళ్లీ చెప్తున్నాం, విద్యుత్తుని ఎనర్జీ ఆడిట్ చేసి వృధాగా పోతున్న 27% విద్యుత్తులో 18% తగ్గించి నిర్దిష్టంగా ఒక సంఖ్య కూడా చెప్తున్నాం. ఎందుకంటే మేము అధికారం లేకుండానే అవినీతి పరులు అడ్డుపడుతున్నా కూడా మేము ఒక ఉద్యమంగా పోరాడి సాధించాం, విజయం సాధించాం. మేము చేసి చూపెట్టాం. పశ్చిమ గోదావరి జిల్లాలో కళ్ల చెరువు గానీ మిగతా ప్రాంతాల్లో గానీ 18% విద్యుత్తుని ఎనర్జీ ఆడిటింగ్ ద్వారా ఆదా చేయడం సాధ్యం రుజువు చేశాం. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ లేకుండా చేయడం సాధ్యం రుజువు చేశాం. రైతుకు మోటార్లు కాలకుండా ఏర్పాటు చేయడం సాధ్యం రుజువు చేశాం. అక్కడికి వెళ్లి చూస్తే తెలుస్తుంది. ఉపాధి కల్పించడం 1,00,000 మందికి ఈ రంగంలో సాధ్యం రుజువు చేశాం. ఆ పనే చేస్తామంటున్నాం.